మొన్న ట్యూస్డే రోజు సుప్రీంకోర్టుకి ఒక కేసు హియరింగ్కి వచ్చింది. అలా భార్య ఏమడుగుతుంది అంటే, నాకు 12 కోట్ల క్యాష్ కావాలి, 4 కోట్ల ఫ్లాట్ ఉంది అది కావాలి, దాని తర్వాత ఏదైతే BMW కారు ఉందో అది కూడా నాకు భరణం కింద కావాలి అని చెప్పి అడుగుతుంది. పోనీ అయ్యో ఈమెకి ఏం దిక్కు లేదేమో అందుకోసమే అడుగుతుందేమో అని అనుకునేరు. ఆమె ఇంజనీరింగ్ చేసింది, MBA చేసింది, తర్వాత ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్లో ఒక మంచి పొజిషన్లో పనిచేస్తుంది. మరి పెళ్ళయి అంత తిప్పితే ఒక 1.5 ఏడాదిన్నర అవుతుందంట. ఈమె కోరికలన్నీ నిన్న తర్వాత జడ్జిలు ఒక మాట అన్నారు, అమ్మా నువ్వు మంచిగా చదువుకున్నావు, నీకు తెలివి ఉన్నది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి సంపాదించుకునే శక్తి ఉన్నది, నువ్వు సంపాదించి కష్టపడి తినాలే తప్పితే ఇట్లా అడక్క తినొద్దు. ఒక ఫ్లాట్ అడిగితే అర్థం ఉన్నది, ఆ ఫ్లాట్ ఇప్పేయడానికి ప్రాబ్లం ఉండదు, కానీ అన్నీ అడగడం అంటే ఇది నీ ఆశ తప్పు అని చెప్పి తీర్పిచ్చారు. ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇంకొకటి ఉన్నది. ఈమె ఆల్రెడీ డివోర్సీ, ఇప్పుడు ఇది ఏదైతే అయిందో అది రెండో పెళ్ళి అన్నట్టు. ఆ ఫస్ట్ పెళ్లి డివోర్స్ తర్వాత 20 లక్షల భరణం తీసుకుంది. ఇప్పుడు ఈసారి మాత్రం 20 కోట్లు కొట్టాల్సిందే అని టార్గెట్ పెట్టుకున్నట్టుంది. పెళ్లి ఖర్చులు అవి ఇవి అని